వైసీపీ కావాలని తనపై దుష్ప్రచారం చేస్తుందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. కిలాడి లేడీ లక్ష్మితో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,20,00,000 రూపాయలు ఇచ్చినట్లు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2016లో 50 లక్షల రూపాయలు చీటీలు వేశామని, చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయని క్లారిటీ ఇచ్చారు. లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయని, భూమన అభినయ్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. భూమన అభినయ్ రెడ్డి లక్ష్మిని రెచ్చగొట్టి తనపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. మనం చూసుంటాం గత 2 రోజులుగా 2.0 చిట్టిరెడ్డి, జగన్ రెడ్డి అలియాస్ చిట్టిరెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు. నా మీద రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నాల్లో భాగంగా రకరకాలు చేస్తున్నారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా, కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. విజయమ్మను వాడుకున్నాడు, శర్మిలను వాడుకున్నాడు, ఇంకా అమ్మను వాడుకున్నాడు, ఎలక్షన్ అయిపోయినాక పక్కా పెట్టాడు. ఈరోజు అదే మరి ఇక్కడ ఒకడు ఉన్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అని పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంక అన్నీ స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 ఇది అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయి మీ దగ్గర? 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఏమైనా ఆధారాలు లేవు. మా ఇంటి పక్కన ఉండింది. ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళతో ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసినాం.